మోపిదేవి టెంపుల్‌కి మేమెందుకెళ్ళామంటే, మాదైతే మొక్కుంది అభిషేకం. 750 పెట్టి అభిషేకం టికెట్ కొంటే ఫ్యామిలీలో 2 మెంబర్స్‌కైతే అలో చేస్తారు గర్భగుడిలోకి. ఇంకా మన ముందైతే స్వామివారికి అభిషేకం అయితే చేస్తారు. అరౌండ్ 3-4 మినిట్స్ అయితే కూర్చోబెట్టి గర్భగుడిలో. ఇదైతే నాగమల్లి వృక్షం అంటారు. ఇక్కడ ముడుపులు కడతారు. ఎవరంటే పెళ్లి కాని వాళ్ళు, సంతానం లేని వాళ్ళు. ఇంకా ఇలానే చాలా పూజలైతే జరుగుతాయి. రాహుకేతు పూజ, కుజదోషం, సర్పదోషం, అభిషేకాలు ఇలా ఎన్నో. ఇంకా ఇక్కడైతే నిత్య అన్నదానం అయితే జరుగుతుంది. మార్నింగ్ అయితే 11:30 నుంచి 2 వరకు, ఈవినింగ్ అయితే 7:30 నుంచి 9 వరకు మేమైతే తిన్నాము. ఇంకా ఇక్కడ ఆదివారం అయితే స్పెషల్ బస్ అయితే పెట్టారు. ఎక్కడి నుంచి అంటే మోపిదేవి నుంచి పెద్ద కల్లేపల్లి వరకు. ఈ మ్యాటర్ అయితే మీకు యూజ్ఫుల్ అయ్యిద్ది అనుకుంటున్నాను. ఇంకా స్వామివారికి మీరు బట్టలు సమర్పించుకోవాలంటే గుళ్ళోనే దొరుకుతాయి అవి కూడా. ఇంకా ఇదైతే దీపారాధన మండపం. ఇక్కడైతే ఎల్లప్పుడూ దీపారాధన చేస్తూనే ఉంటారు. ఇంకా కార్తీక మాసం అలాంటి టైంలో అయితే ఎక్కువ పూజ సామాగ్రి కూడా గుళ్ళోనే దొరుకుతుంది. మేమైతే బయటకు వచ్చేసాం. అరౌండ్ 12 అయితే అయింది. ఇంకా రష్ అయితే తగ్గలేదు. ఈ నెమలికైతే కొనుక్కున్నాను. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి.